డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన సందర్భంగా ఎన్ని అవమానాలను ఎదుర్కొంటున్నాడో అతని మనసుకి తెలియాలి. ఆ యొక్క దేశానికి తెలియాలి. అక్కడ దగ్గర ఉండి చూస్తున్నటువంటి ఆ యొక్క బిజినెస్ టీమ్స్‌కి అర్థం కావాలి. ఎందుకనంటే ట్రంప్ చైనా మీద విధించినటువంటి ఈ యొక్క సుంకాలు, టారిఫ్ రేట్స్ ఎంతవరకు ఆ యొక్క ప్రపంచ దేశాల మీద దాంట్లో కేటగరైజ్ చేసి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకులో పెట్టిన మీదట ఇప్పుడు ఇరాన్ దేశంతో తమ దేశానికి ఒక ఒప్పందం కుదిర్చాలని చెప్పి చైనా దేశాన్ని ప్రాధేయపడుతున్నట్టుగా వచ్చినటువంటి వార్తల యొక్క నేపథ్యంలో చైనా ఏమి చేస్తుంది, అసలు చైనా దగ్గరికి పోవడానికి గల కారణాలు ఏమిటి అని చూస్తే ఈ యొక్క ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఉద్రిక్తతలే కారణము కాకుండా చైనా మరియు అమెరికా పరస్పరంగా ఆధారమైనటువంటి ఒక దేశంపై పరస్పర ఆధారిత దేశాలు ఇవి. ఎందుకంటే ఒకరి దగ్గర లేనివి మరొకరి దగ్గర ఉన్నది. టెక్నాలజీ విషయంలో చైనా దగ్గర ఉన్నంతగా ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే అతి పెద్ద దేశం. ఆ చైనా కూడా తమకు కావలసినటువంటి మార్కెట్ను అమెరికాలోనే గండి కొట్టేసింది. కాబట్టి ఈ రంగంలో రెండు దేశాలు పరస్పరంగా ఆధారపడి ఉన్నవి. కాబట్టి ఇక్కడ చైనా మధ్యవర్తిత్వం వహించాలి అంటే అసలు చైనా ఎవరి పక్షం అనబడేటువంటి ప్రశ్నే వస్తే ఇక్కడ ఇరాన్లో ఉత్పత్తి అయ్యేటువంటి ఒక చమురులో నుండి 90% చైనాకే ఎక్స్పోర్ట్ జరుగుతుంది. దాని విలువ $3,120 కోట్ల సంవత్సరానికి. ఇది మొత్తం కనుక ఇండియన్ కరెన్సీలో చూస్తే 2,98,623 కోట్ల డాలర్లు. ఇది ఇరాన్ యొక్క 45% బడ్జెట్లో యొక్క వాటా కలిగి ఉంటుంది. అదొకటే కాకుండా అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్ రేట్ల నుండి బారిన పడకుండా ఉండాలంటే ఒక రహస్య నెట్వర్క్ను, డార్క్ ఫ్లీట్ సిస్టమ్ను కూడా ఆ యొక్క చైనా మరియు ఇరాన్ దేశాలు ఏర్పరచుకున్నవి. ఆ ఏర్పరచుకున్న మీదటనే వాటి యొక్క రహస్యంగా ఈ యొక్క ఎగుమతులు దిగుమతులు ఇరాన్ మరియు చైనా దేశాల మధ్య జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక రహస్య నెట్వర్క్ ఉంది. మరొక రకమైనటువంటిది కూడా ఉంది. ఇరాన్ యొక్క నౌకలు మలేషియా మరియు ఇతర ఇండోనేషియా పడవల్లోకి ఆ యొక్క క్రూడ్ను డంప్ చేసి తమ దేశం ఎక్కడికి పంపడం లేదు అని చెప్పేటువంటి ఈ పద్ధతి వలన కూడా ఇక్కడ వాళ్ళ నిరాటంకంగా బిజినెస్ కొనసాగుతుంది. కాబట్టి చైనా ఈ యొక్క మధ్యవర్తిత్వ పాత్ర తమ ప్రయోజనాల కోసమైనా కూడా ట్రంప్ మాటను నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుందా తెలియదు.